సదాశివపేట మండలంలోని సూరారం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. సదాశివపేట నుండి జహీరాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం సూరారం వద్ద అదుపుతప్పి బ్రిడ్జి కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో టాటా ఏసీ వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ సందీప్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న సిఐ వెంకటేష్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. వాహనం పూర్తిగా ధ్వంసం అయిందని, డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.